అందరికీ నమస్తే. నేను మీ రత్నం. మీరు చూస్తుంది PM9 న్యూస్. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ప్రత్యేకించి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక భాగమైన తెలుగుదేశం పార్టీ, ఈ తెలుగుదేశం పార్టీలో సొంత కుంపటిలో లోకలోకలు బయటపడుతూ ఉన్నాయి. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అని అంటే, తిరువూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు మరియు ఎంపీ కేసినేని చిన్నికి వీరిరువురికి ఎక్కడ పడినా కానీ పెద్ద గొడవగానే నియోజకవర్గ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా జరిగింది ఏంటంటే, నెమలి బ్రహ్మోత్సవాలు అంటే శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా నెమలి బ్రహ్మోత్సవాలలో ఎంపీగా ఆయన తను రావడం కేసినేని చిన్ని గారు, వారు అక్కడికి వచ్చిన తర్వాత వేద పండితులు ఎవరైతే ఉన్నారో ఆ వేద పండితులు పట్టు వస్త్రాలను ఎంపీకి ఇవ్వటం, తలంబ్రాలనేమో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ఇవ్వడం అనేది ఇక్కడ ఒక ఆశ్చర్యాన్ని గురి చేసింది. ఎందుకంటే బ్రహ్మోత్సవంలో భాగంగా యాజ్ పర్ రూల్ ప్రకారం అంటే ప్రోటోకాల్ ప్రకారం పట్టు వస్త్రాలు అనేది ఎమ్మెల్యే తీసుకువెళ్ళాలి. అక్కడ తలంబ్రాలు ఏవైతే ఉన్నాయో గెస్ట్ గా వచ్చినటువంటి ఎంపీ గారికి అనేది ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ గత 2 సంవత్సరాల నుంచి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కేసినేని చిన్నికి మరియు కొలికపూడి శ్రీనివాసరావుకు ఎడ్డమంటే పెద్దగా ఉంది. వీరి ఇరువురికి అసలు పడడం లేదు. వాళ్ళ వర్గీయులు ఎవరందరికి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ ఉన్నారు. ఈ విధంగా జరుగుతున్నటువంటి తరుణంలో అక్కడ ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి కొలికపూడి శ్రీనివాసరావు అసహనానికి గురైపోయి ఆగ్రహంతో ఎంపీ తల మీద ఉన్నటువంటి పట్టు వస్త్రాలను పళ్ళెం వెంటనే లాగేసుకొని తాను నెత్తి మీద పెట్టుకున్నాడు. అక్కడ చూస్తున్నటువంటి వేద పండితులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, వచ్చినటువంటి భక్తులు కానివ్వండి, అసలు నిర్ఘాంతపోయారు. ఇదేంటి అంత బలవంతంగా ఎమ్మెల్యే లాక్కోవడం ఎంపీ తల మీద ఉన్నటువంటి పట్టు వస్త్రాలను అని చెప్పి వారు అక్కడ ఆశ్చర్యానికి గురయ్యారు. వీరు ఇరువురికి ఎందుకు పడటం లేదు? వెంటనే తడువు చేసుకోకుండా ఎంపీకి సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు అక్కడికి వచ్చి కొలికపూడి మీద పడి ఆయన నెత్తి మీద ఉన్నటువంటి ఆ పట్టు వస్త్రాలను వెంటనే లాగేసుకోవడానికి ప్రయత్నించగా కొలికపూడి వర్గీయులు దీనికి అడ్డం పోయి ఇరువురి మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇది అధిష్టానానికి దృష్టికి చేరింది. సో ఇక్కడ ఏం జరగబోతా ఉంది? ఇప్పటికీ దరిదాపుగా 7 నుంచి 8 సార్లు కొలికపూడి శ్రీనివాసరావు ప్రవర్తన తీరు నచ్చక ఇప్పటికే ఆయన మీద క్లాస్ పీకారు అధిష్టానం. సో ఇంకా ముందు రోజుల్లో ఏం చేయబోతా ఉంది అంటే, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఇవి అయిపోయేంత వరకు కొలికపూడి శ్రీనివాసరావు మీద వేటు వేయకుండా ఉంటారా లేదా మందలించి వదిలేస్తారా? ఒకవేళ ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తన మీద వేటు గ్యారంటీగా పడుతుంది అని అనుకున్నాడో ఏమో కానీ తెలియదు. కానీ తీరా ఎందుకు ఈ విధంగా ప్రోటోకాల్ ప్రకారం నన్ను అవమానించారు, మీరు నా పట్టు వస్త్రాలు నేను తీసుకువెళ్ళాలి కదా అని చెప్పేసి అక్కడ ఉన్న వేద పండితుల మీద కూడా ఈయన ఫైర్ కావడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ విజువల్ చూడండి. Sim.